తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మిత్రుల నుంచి మీరు ఆశించినంతగా ఫలితాలు అందకపోవచ్చును. సమయానికి ఇతరుల ద్వారా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాల లోపల పాల్గొంటారు. తులారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు శ్రమతోని కూడి ఉంటాయి, ఫలిస్తాయి. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తువులు కొనే ప్రయత్నంలో ఉంటారు. మిత్రుల నుంచి మంచి ఆదరణ లభించడం వలన ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఒక 5 తమలపాకులు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. ప్రయాణం పట్ల జాగ్రత్తలు వహించండి. సమయానికి నిర్ణయాల లోపల మార్పులు ఎక్కువగా జరుగుతాయి. కొత్త వ్యాపారం లోపల మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు శని యొక్క కవచాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.